కంపాక్ట్ ఎస్యూవీ కొనాలనుకున్నప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. బిట్వీన్ బ్రెజా అండ్ వెన్యూ ఏది కొనాలి అనేసి. సో, అవి ఏమి ఆఫర్ చేస్తున్నాయి? వాటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనకు కాస్త క్లారిటీ వస్తది. ఇప్పుడు వెన్యూ నుంచి స్టార్ట్ చేస్తే ప్లస్ పాయింట్స్ ఏంటంటే వెన్యూలో మంచి మెటీరియల్స్ వాడతారనమాట. క్వాలిటీ బావుంటుంది. చూడ్డానికి బావుంటుంది. అది టచ్ కానీ, చూడటానికి కానీ, ఆ ఫీల్ కానీ చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్‌లో వాళ్ళు వాడే మెటీరియల్స్ చాలా బావుంటాయి. మంచి క్వాలిటీగా ఉంటాయి. ఆ ఫీల్ కూడా టచ్ చేస్తే కూడా చాలా బావుంటుంది మీకు. డ్యూరబుల్‌గా కూడా ఉంటుందనమాట. సో, బ్రెజాలో చూస్తే ఈ క్వాలిటీకి కంపేర్ చేయలేం మనం. సో, వాళ్ళు వాడే మెటీరియల్ ఆ ఫీల్, ఆ టచ్ కూడా కాస్త తక్కువ అనిపిస్తుంది కంపేరింగ్ టు వెన్యూ. బయట కూడా అంతే. ఎక్స్‌టీరియర్‌గా కూడా చూసినప్పుడు మెటీరియల్ హుండాయ్ వాళ్ళవే చాలా బావుంటాయన్నమాట. సో, నెక్స్ట్ కమింగ్ టు ఇంజిన్ ఆప్షన్. ఇంజిన్ ఆప్షన్ చూస్తే మనకి బ్రెజాలో ఒకటే ఉందన్నమాట. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ మాత్రమే ఇస్తున్నారు. పెట్రోల్ ఇంజిన్. అదే మనం వెన్యూలో చూస్తే 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. డీజిల్ ఇంజిన్ ఉంది. ప్లస్ టర్బో ఉంది. ఈ 3 ఇంజిన్స్‌లో కూడా 2 పెట్రోల్, 1 డీజిల్ ఉంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ 4 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్. 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. 1.5 లీటర్ 4 సిలిండర్స్ డీజిల్ ఇంజిన్ ఉందన్నమాట. సో, మీకు ఇంజిన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి వెన్యూలో చూస్తే. మీకు పెట్రోల్ కావాలన్నా, నేచురల్ యాస్పిరేటెడ్ కావాలన్నా తీసుకోవచ్చు. టర్బో చార్జ్డ్ కావాలన్నా తీసుకోవచ్చు. హ్మ్. మీకు పెట్రోల్ కాకుండా డీజిల్ అంటే ఇష్టం అనిపిస్తే యూ కెన్ గో ఫర్ డీజిల్ ఆల్సో. రియర్ సీట్ కాస్త ఇరుగ్గా అనిపిస్తుంది మీకు వెన్యూలో. మీకు మైలేజే ఇంపార్టెంట్ అనుకుంటే అది కూడా పెట్రోల్ ఇంజిన్ అయితే యూ కెన్ చూజ్ బ్రెజా. లేదు డీజిల్ అయితే కూడా ఓకే అంటే మీకు డీజిల్‌లో కూడా మంచిగా మైలేజ్ వస్తుంది కాబట్టి మీరు వెన్యూని చూజ్ చేసుకోవచ్చు. సేఫ్టీ విషయానికొస్తే విటారా బ్రెజాగా ఉన్నప్పుడు 2018లో క్రాష్ టెస్ట్ చేశారు. అప్పట్లో అది 4 స్టార్ వచ్చింది. కానీ ఫేస్ లిఫ్ట్ వచ్చి పేరు మార్చారు దీనికి. సుజుకి బ్రెజా అని. తర్వాత నుంచి వీళ్ళు క్రాష్ టెస్ట్ చేయనే లేదనమాట. క్రాష్ టెస్ట్ చేయలేదు వెన్యూని. సో, బ్రెజాని కూడా ఇది బ్రెజా అయిన తర్వాత సుజుకి బ్రెజా అయిన తర్వాత దీన్ని క్రాష్ టెస్ట్ చేయలేదు. సో, వి డోంట్ నో అది ఎంత స్కోర్ చేస్తుంది ఏంటి అని. వీళ్ళు ఇలాంటి విషయాల్లో కాస్త ప్రొయాక్టివ్‌గా ఉండాలి. వీలైనంత తొందరగా క్రాష్ టెస్ట్ చేసి పబ్లిష్ చేయాలనమాట. సో, అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! కొనాలా? వద్దా? ఎంత సేఫ్టీ ఉందని తెలుస్తదనమాట. కమింగ్ టు సర్విస్. సర్విస్ అంటే 2 రీజనబుల్‌గానే ఉంటాయి. ఒకటేమి ఎక్కువ, ఒకటేమి తక్కువ కాదు. సుజుకి అంతే వీళ్ళు కూడా చార్జ్ చేస్తారు. సర్విస్ క్వాలిటీ కూడా 2 చాలా బావుంటాయి. సో, మీరు తెలుసుకోవాల్సింది ఇది అన్నమాట. సుజుకీకెళ్తే మీకు పెట్రోల్ ఇంజిన్ ఉంది. మైలేజ్ వస్తుంది. సో, అదేదో హైబ్రిడ్ గూడా ఉంది గానీ, ఐ డోంట్ ఆహ్, కన్సిడర్ దట్ యాస్ ఏ హైబ్రిడ్. ఎందుకంటే, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో, అది మామూలు పెట్రోల్‌తోనే కంపేర్ చేయొచ్చు. 1 ఆర్ 2 కిలోమీటర్స్ ఎక్కువొస్తుందేమో అంతే గాని, చెప్పుకోదగ్గ ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఎ హైబ్రిడ్ ఇస్తే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇయ్యాలి. అదెందుకు మరి ఇస్తున్నారో మరి. సో, అదే మనకి వెన్యూ చూసామంటే ఇంజిన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో, డీజిల్ గూడా ఉంది, టర్బో ఉంది, నేచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది. అయితే బ్రెజాలో మాత్రం ఒక ఆప్షన్ ఎక్స్‌ట్రాగా ఉంది. అదే సీఎన్‌జీ. మీకు సీఎన్‌జీ ఓకే అనుకుంటే బూట్ స్పేస్‌లో కాస్త కాంప్రమైజ్ అవ్వదలుచుకుంటే దెన్ యూ కెన్ చూజ్ సీఎన్‌జీ. మైలేజ్ వస్తుంది గానీ బూట్ స్పేస్ ఉండదు. కొద్దిమందికి సీఎన్‌జీ అంటే నచ్చదు. అది కాస్త చూసుకోండి. సో, మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. సో, మీకేది నచ్చుతుందో చూసుకొని ఫైనలైజ్ చేసుకోవచ్చు తర్వాత.